గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేఎస్ఆర్ లైవ్ షో. నిన్న కొమ్మినేని గారిని అక్రమ అరెస్టు చేయడంతో గత 8 ఏళ్లుగా అంటే జూన్ 2016 నుంచి ఇదే షోని ఇదే సమయానికి కేఎస్ఆర్ గారు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన అక్రమ అరెస్టుతో ఇది ఆగిపోతుందని అనుకున్నారేమో. ఇది ఆగదు, ఈ షో ఆగదు. మళ్ళీ కేఎస్ఆర్ గారు ఈ షో నిర్వహించడానికి ఈ సీట్లో వచ్చి కూర్చునేంత వరకు ఈ షో ఇలాగే కంటిన్యూ అవుతుంది. అదే బ్రాండ్తో అదే సమయానికి సరిగ్గా 7:30కు గత 8 ఏళ్లుగా ఎలా కంటిన్యూ అవుతోందో ఇకపైన కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఒక్క అక్రమ అరెస్టుతో ప్రశ్నించే గొంతుకను నొక్కేద్దామనేటటువంటి కుట్రలు చేయొచ్చేమో కానీ వాళ్ళ ఆశలు మాత్రం నెరవేరవు. మళ్ళీ చెప్తున్నా, నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం? ఒక చర్చలో ఒకరు ఏదైనా తప్పుగా మాట్లాడినా, వ్యక్తిత్వ హననం జరిగేలా మాట్లాడినా, లేదా ఒక వర్గం మనసు బాధపడేలా, ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా దానికి యాంకర్కు సంబంధం లేదు. ఇలాంటిది ఈ రోజుకి వ్యక్తిత్వ హననం చేసేలా ఎల్లో మీడియా ప్రతిరోజు డిబేట్లు నిర్వహిస్తూనే ఉంది. కానీ కృష్ణంరాజు అనేటటువంటి ఒక అనలిస్టు చేసినటువంటి ఒక కామెంట్, దీన్ని నేను ఖండిస్తున్నాను. గతంలోనే సాక్షి మీడియా ఖండించింది. ఈ వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. తనకు ఎలాంటి బాధ్యత లేకపోయినా నైతిక బాధ్యత వహించే కేఎస్ఆర్ గారు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా అరెస్ట్ చేశారు. అంటే కేఎస్ఆర్ని అరెస్ట్ చేసేస్తే ఈ లైవ్ షో ఆగిపోతుంది. 12వ తారీఖున మనం 1 year అయింది ప్రమాణ స్వీకారం చేసి, ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలన్నీ బయటకు వస్తాయి. మనం చేస్తున్న అప్పులెన్ని, ఏడాది కాలంలో జరిగిన నడి రోడ్డుపై జరిగిన హత్యలెన్ని, ఈ ఏడాది కాలంలో మహిళలు చిన్నారులపైన జరిగిన అత్యాచారాలెన్ని, ఈ ఏడాది కాలంలో మహిళలు చిన్నారులపై జరిగినటువంటి హత్యాచారాలెన్ని, ఈ రోజుకు ముచ్చుమరి బాలిక మృతదేహాన్ని కూడా తీసుకురాలేకపోయినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం కదా. అలాగే సూపర్ 6 అని, సూపర్ 7 అని 143 143 అంటే చాలామంది యువతకు తెలుసు. ఆ విధంగా ఆకర్షించి 143 మేనిఫెస్టోలో పెట్టి 143 హామీలు పెట్టి ఒక్కటి నెరవేర్చకుండా ఈరోజు ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్, అన్నోడు కాదు విన్నోడిదే తప్పని కొమ్మినేని గారిని తీసుకెళ్ళిపోయారు. నేను ఈరోజు చెప్తున్నాను కదా, ఈ 12వ తారీఖు లోపు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజు గారిని తీసుకొచ్చి మళ్ళీ ఆ వైపే చర్చ ఉండాలి. మన వైఫల్యాలు మాత్రం చర్చకు రాకూడదు. మన వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు. మళ్ళీ చర్చలంతా అటువైపే తిప్పేయాలి. ఒక కుట్రపూరితంగా, ఎంత కుట్రపూరితంగా అంటే శుక్రవారం నాడు డిబేట్లో కృష్ణంరాజు వ్యాఖ్యలు చేస్తే శనివారం నాడు ఏం లేదు, ఆదివారం నాడు ఏమీ లేదు, సోమవారం నాడు బయలుదేరారు. మొత్తం ఎల్లో గ్యాంగ్ మొత్తం బయలుదేరింది. అదే రోజు కొమ్మినేని గారి అరెస్టు. ఈ గ్యాంగ్ ఏం చేస్తోంది? ఒక కుట్రపూరితంగా టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ప్రోద్బలంతో ఎల్లో మూక మొత్తం కూడా దాడులు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపైన. మీకు ఆ దృశ్యాలు నిన్న చూపించాను, ఒక్కసారి మళ్ళీ ఆ దృశ్యాలను కూడా ప్రసారం చేయండి. ఎంత దుర్మార్గంగా దాడులు చేస్తున్నారంటే ఎవరు వీళ్ళంతా? ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరగాల, టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. ఎల్లో గూండాల ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. సాక్షి మీడియా లేకుండా చేస్తే దాదాపు 70% మీడియా, చంద్రబాబు ఏం చేస్తే దానికి జై కొట్టే మీడియా అది ఉంటుంది. అది మాత్రమే బ్రతికి ఉండాలి. నన్ను ఆల్రెడీ పారిశ్రామికవేత్తలు అడిగారు, మళ్ళీ జగన్ వస్తే ఏం చేయాలని. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఈరోజు సాక్షి మీడియా ఏకైక మీడియా. ఇంకో బాధ కూడా ఉంది నాకు. ఒక్క నిజాన్ని చెప్పడానికి ఒక్క గొంతు పనిచేస్తుంటే ఇక్కడ ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి 10 గొంతులు పనిచేస్తున్నాయి అక్కడ. ఒక్క గొంతు ఇక్కడ అరిచి కొట్టుకోవాలి నిజం చెప్పడం కోసం. వ్యక్తిత్వ హననం జరగదు ఇక్కడ. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం జరగదు ఇక్కడ.
వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జరగదు ఇక్కడ. ఇదే షోని 8 ఏళ్లుగా కొమ్మినేని గారు నిర్వహిస్తున్నారు. ఏ రోజైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఏ వ్యవస్థనైనా సరే వ్యక్తిత్వ హననం జరిగేలా, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేలా ఏ రోజైనా కొమ్మినేని గారు ఇక్కడ చర్చను నిర్వహించారా? నేను ఫోన్ కాల్స్ కూడా అలౌ చేస్తాను. గత 8 ఏళ్లుగా సాక్షి టీవీలో ఇదే సమయానికి కొమ్మినేని గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఎంతోమంది వ్యూవర్షిప్ ఉంది. వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసి చెప్పొచ్చు. నేను ఫోన్ కాల్స్ కూడా అలౌ చేస్తున్నాను. కొమ్మినేని గారు ఏ రోజైనా నోరు జారారా? ఇలాంటి పదాలు మాట్లాడారా? ఈరోజు కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని కొమ్మినేని గారికి ఆపాదించి అయినా సరే ఆయన క్షమాపణ చెప్పినా వదలకుండా అక్రమ అరెస్టు చేసి, ఆ సెక్షన్లు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఎంత దుర్మార్గంగా ఉందని. ఆయన రాత్రంతా నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇచ్చి ఆయన వివరణ కోరతారు కదా. ముందైతే మనకి 41A నోటీసులు ఉండేది. ఇప్పుడు BNSS ఈ సెక్షన్ ప్రకారం ఏదో సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి. అవేమీ చేయలేదు. రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆఖరికి ఒక ముద్దాయి తరపున లాయర్ హాజరవ్వడం అనేది, లాయర్ రావడం అనేది, బాధ్యతలు తీసుకోవడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కనీసం లాయర్ని కూడా లోపలికి రానివ్వలేదు. ఏం చేస్తారో చేసుకోండి అని తరిమేశారు. రాత్రి 1:30 కొమ్మినేని గారి డ్రైవర్తో ఒక మెమో ఇచ్చి సంతకం తీయించుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన, ఈ కూటమి పాలన వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు, తప్పుల్ని ఎత్తి చూపకూడదు. వీరి చేతగాని పాలనను, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎవరు నిలదీయకూడదు, నిజాన్ని నిర్భయంగా చెప్పకూడదు. వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాం, సాక్షి మీడియా కార్యాలయంపైన దాడి చేస్తాం. ఒక్క విషయం చెప్తున్నా నేను, అమరావతిలో ఉన్న మహిళలందరికీ, అమ్మా మీ మనసు గాయపడి ఉండవచ్చు, మీ మనసు గాయపడి ఉండవచ్చు, గాయపడింది కూడా. కృష్ణంరాజు గారు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ నేను నిజం చెప్తున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మీ పైన ప్రేమ లేదు, దోమ లేదు, అభిమానము లేదు. ఆయనదంతా రాజకీయం. ఇదంతా సాక్షి మీడియా పైన కుట్ర కోసం ఉపయోగించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సాక్షిలో వచ్చినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యను, ఒక గెస్ట్ చేసినటువంటి వ్యాఖ్యను ట్విట్టర్లో పోస్ట్ చేస్తారా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పదే పదే దానిపైన డిబేట్లు పెట్టి అదే మాట అనిపిస్తారా? ఈ రోజు వరకు శుక్రవారం నుంచి ఈ రోజు వరకు కొమ్మినేని కానీ, నేను కానీ, సాక్షి మీడియా కానీ ఇప్పటి వరకు ఆ పదాన్ని ఉపయోగించలేదు. ఇదే ఎల్లో మీడియా ఎలా ఉపయోగించింది? ఇదే ఆంధ్రజ్యోతి ఎలా ఉపయోగించింది? ఇదే ఈనాడు దినపత్రిక ఎలా ఉపయోగించింది? ఇదే ABN ఆంధ్రజ్యోతి, TV5 ఎలా ఉపయోగిస్తున్నాయి ఆ పదాన్ని? పదే పదే చెప్పడం ద్వారా విషం కక్కేటటువంటి కుట్ర చేస్తున్నారు. పైగా దీన్ని అడ్డు పెట్టుకొని సాక్షి గొంతు నొక్కేయాలి, సాక్షి మీడియా పైన దాడి చేయాలి. ఎల్లో మీడియాలో ప్రతిరోజు వ్యక్తిత్వ హననం జరిగేలా డిబేట్లు పెట్టడం లేదా? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వీళ్ళందరూ మాట్లాడింది మర్చిపోయారా? అమ్మా ఒకటే చెప్తున్నాను మీకు, అమ్మా అనాలంటే కూడా నాకు భయం వేస్తోంది. అమరావతి మహిళల్ని అమ్మా అని పిలవాలంటే మనకి ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరినైనా అమ్మా అని పిలవాలంటే భయం వేస్తోంది ఈరోజు. ఎందుకంటే అమ్మా అనే పదానికి మీనింగ్నే మార్చేశారు. మన మహిళ జాతికి గొప్ప పేరు తెచ్చినటువంటి మన హోంమంత్రి అనిత గారు, ఆ మేడం గారు ఏం మాట్లాడారో విన్న తర్వాత నా గుండెల్లో దడబుడుతోంది ఈ క్షణం. అమ్మాని ఎవరినన్నా పిలవాలంటే. అయినా సరే అలాంటి వారి వ్యాఖ్యల్ని పక్కన పెట్టి, అమ్మా మీకు చెప్తున్నాను, ఇది చంద్రబాబు నాయుడు గారికి మీ పైన ప్రేమ లేదు, దోమ లేదు. ఉంటే ఇలా ట్విట్టర్లో పోస్టులు పెట్టరు. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటి? రాప్తాడు దగ్గర ఓ మైనర్ బాలికను, దళిత బాలికను నెలల తరబడి చెరిచి, అనాథ బాలిక అని చెప్పాలి, తండ్రి చనిపోయారు, తల్లి మతిస్థిమితం లేదు, నెలల తరబడి వీడియోలు తీసి బెదిరిస్తే కేసు నిన్న బుక్ చేశారు 10 రోజుల తరువాత. ఈ విషయాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తేకపోయి ఉంటే ఆ బాలికకు న్యాయం జరుగుతుందా?
ఆ పోలీస్ స్టేషన్కు బాలికను పిలిపించి బెదిరిస్తున్నారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. ఎందుకంటే ఆ 14 మంది, ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన 14 మంది మన టీడీపీకి సంబంధించినటువంటి వారు, మన టీడీపీ నాయకుల కుమారులు, పుత్రరత్నాలు. ఇది వెలుగులోకి వస్తుంది. ఇది వెలుగులోకి రాకూడదు, ప్రశ్నించేవారు ఉండకూడదంటే వెంటనే తీసుకెళ్లి కేఎస్ఆర్ని అరెస్ట్ చేసి చూపించాలి. అంతా అటు డైవర్ట్ చేయాలి. టీడీపీ గూండాలను పంపించి సాక్షి కార్యాలయం పైన దాడి చేయించాలి. ఇతను మహిళా జనోద్ధారకుడు, మహిళా సంఘ సంస్కర్త శంకర్ యాదవ్. వీడియో చూస్తున్నారు కదా. లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు. కందుకూరి వీరేశలింగం తరువాత ఈయనే అసలు సంఘ సంస్కర్త. అంత గొప్ప వ్యక్తి. మహిళల కోసం, వారి జాతి అభ్యున్నత కోసం, వారి జనోద్ధరణ కోసం పుట్టినటువంటి మహానుభావుడు శంకర్ యాదవ్. లోకేష్ గారు పెంచి పోషించినటువంటి శంకర్ యాదవ్ ఈరోజు సాక్షి మీడియా కార్యాలయం పైన దాడులు చేస్తున్న వ్యక్తి. గతంలో తిరుపతి కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో మహిళా కార్పొరేటర్ల పైన దాడి చేసిన వ్యక్తి, వారి గాజులు పగలగొట్టిన వ్యక్తి. 5వ తనాన్ని గొప్పతనంగా భావించేటటువంటి ప్రతి మహిళ దీన్ని ఖండించాలి. ఆ రోజు ఎవరు మాట్లాడారు? శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మహిళల గాజులు పగలగొట్టి చీరల్లాగి వారి వాహనాలపైన దాడి చేసినటువంటి వ్యక్తి, మహిళా జనోద్ధారకుడు, మహిళా సంఘ సంస్కర్త, మహిళల కోసమే పుట్టినటువంటి వ్యక్తి, మన లోకేష్ గారు పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి. చూడండి ఎటువంటి దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ దౌర్జన్యం చేసింది అతనే, అక్కడ మహిళల కోసం వచ్చేసి మహిళలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని సాక్షి మీడియా కార్యాలయం పైన దాడి చేసింది అతనే. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మాట చెప్పాలి. మనం అమరావతి మహిళలకి, అమ్మ నేను మళ్ళీ చేతులు జోడించి చెబుతున్నా, జరిగినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు, దీన్ని ఖండిస్తున్నాం. క్షమాపణ కూడా చెప్పారు కేఎస్ఆర్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి మీ పైన ప్రేమ లేదు, దోమ లేదు, అభిమానం కూడా లేదు. ఉంటే నిజంగా ఎక్స్లో పోస్ట్ చేయరు. ఈ ఇష్యూని అక్కడితో ఆపేస్తారు. పదే అమరావతి ఒక డాష్ అనేటటువంటిది. ఎందుకు ఎల్లో మీడియా పదే చెబుతోంది? లక్షలాది పేపర్లలో ప్రింట్ చేసుకుంటూ వెళుతున్నారు, గంటల తరబడి డిబేట్లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సార్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి సార్. కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే ఇక ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. ఆయన గొంతు నొక్కేద్దాం, సాక్షి మీడియా గొంతు నొక్కేద్దాం. మనకి మిగతా మీడియా మొత్తం కూడా ఏకపక్షంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది. అందరూ మనం ఏం తప్పులు చేసినా, ఎంతమంది అమ్మాయిలకు అన్యాయం జరిగినా, ఎంతమంది మహిళలకు అన్యాయం జరిగినా, అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా, మనం అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించినా, లేకపోతే హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినా, తల్లుల్ని మోసం చేసినా, పిల్లల్ని మోసం చేసినా, విద్యార్థుల్ని మోసం చేసినా, లేకపోతే రైతుల్ని మోసం చేసినా, ఎన్ని వర్గాలను మోసం చేసినా మనకి జేజేలు కొట్టేటటువంటి మీడియా ఉందని అనుకుంటున్నారేమో. ఒక్క అరెస్టుతో ఏమీ ఆగిపోదు సార్. మీ కుట్రపూరితమైనటువంటిది, టీడీపీ చేస్తున్నటువంటి కుట్రపూరిత రాజకీయాలకు సాక్ష్యం ఆ దృశ్యాలే. సాక్షి మీడియా కార్యాలయపైన దాడి చేయించడం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది ఆగిపోతుంది ప్రశ్నించే తత్వం అనుకోవడం చాలా తప్పు, అమాయకత్వం అవుతుంది. ఎందుకంటున్నానంటే వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. ఈ కొటేషన్ టీడీపీ కార్యాలయాల దగ్గర రాసి పెట్టుకోండి, గోడలపైన కొటేషన్ రాసి పెట్టుకోండి. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి శాశ్వతం కాదు, సీఎం కుర్చీ శాశ్వతం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. దేనికైనా మన సీఎం కుర్చీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కుర్చీ శాశ్వతం, అక్కడ కూర్చున్న వ్యక్తి శాశ్వతం కాదు. ఈ సమయంలో అల్లూరి సీతారామ సినిమాలో డైలాగ్ కూడా గుర్తుకొస్తోంది నాకు. ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే లక్షలాది అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల్ని, సామ్రాజ్యాన్ని కూకటి వేళతో సక పెకలిస్తారని. సింపుల్ సార్. ఏదో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మొత్తం ఎంటైర్ మీడియా, ఎల్లో మీడియా మన వైపు వచ్చేస్తుంది అని అనుకోవడం తప్పు. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ మాత్రమే శాశ్వతం. బ్రిటిష్ సామ్రాజ్యమే కూలిపోయింది అల్లూరి సీతారామరాజు పోరాటంతో. ఆయన చెప్పిన డైలాగులు చెప్పారు అంటే మొత్తం పోరాటం వేరనుకోండి. కాబట్టి వ్యక్తులు కాదు మనకు శాశ్వతంగా ఉండేది, వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి. ఆ వ్యవస్థల్ని మనం గౌరవించాలి. ఆ వ్యవస్థల పట్ల మనం మంచి భావనతో ఉండాలి. ఆ వ్యవస్థల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి.
మీకు ఈరోజు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, గార్లే అందరూ గుర్తుపెట్టుకోండి, అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు